విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. రాష్ట్రంలో హిందువులకు ఒక నీతి, ముస్లింలకు ఒక నీతి అన్నట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తాను ఎవరికీ భయపడబోనని చెప్పారు రఘునందన్ రావు. మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్టైన వారిని జైల్లో పరామర్శించారు. మహిళా ఐఏఎస్ని బూతులు తిట్టిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. పింకీల మాటలు విని ఫోన్ ట్యాపింగ్లో పట్టుబడ్డ కొందరు పోలీసులు ఇప్పుడు జైల్లో ఉన్నారని, అదే గతి మెదక్ అల్లర్ల ఘటనలోని పోలీసులకు కూడా పడుతుందన్నారు ఎంపీ. చట్టం ముందు అందరూ సమానం. తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి స్థానిక పార్లమెంట్ సభ్యునిగా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. ఉదయం 11:30 నుంచి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్లు ఇచ్చి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల పోలీసులను అలర్ట్ చేసినప్పటికీ కూడా స్థానికంగా ఉంటున్నటువంటి ఒక ఏఎస్ఐని, మహిళా ఏఎస్ఐని బూతులు తిడితే కూడా కనీసం కేసు నమోదు చేయనంత అచేతన వ్యవస్థలో పోలీస్ వ్యవస్థ ఉందంటే ఇంతకంటే దుర్మార్గమైనటువంటి విషయం ఇంకొకటి ఉండదు. చట్టం ముందు అందరూ సమానమే. ఈ మాటను మేము గౌరవిస్తూ ఉన్నాం, కానీ పోలీసులు గౌరవిస్తలేరు. ఎవరి మెహర్బానీ కోసమో, ఎవరి పోస్టింగ్ల కోసమో, ఎవరిని కాపాడుకోవడం కోసమో చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలని ప్రజల ముందు ఒక చర్చ ఉంచాలనే ఉద్దేశంతో రఘునందన్ రావు ఈరోజు కోర్టు సమక్షంలో మాట్లాడడం జరుగుతూ ఉంది. సభ్య సమాజం ఆలోచించాలి. హిందువులకో నీతి, ముస్లింలకో నీతి. పోలీస్ అధికారులు కూడా వాళ్ళనైతే పట్టుకురాము, మిమ్మల్ని అయితే పట్టుకొస్తాం. ఈరోజు కూడా 14 మందిని పట్టుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్లో పెడుతున్నారట. అరే, ముందు మీ ఏఎస్ఐని బూతులు తిట్టిన వాళ్ళని పట్టుకొస్తే నీ ఒంటి మీద ఉన్నటువంటి యూనిఫామ్కి విలువ ఉంటుంది. సిఐ గారు చిన్న చిన్న పిల్లల్ని ఆధార్ కార్డులు తీసుకురమ్మని పోలీస్ స్టేషన్కి రమ్మని బెదిరించి కూర్చోబెట్టి ఇప్పుడు కోర్టు కాడికి వెళ్ళి కూడా పట్టుకపోతామని చెప్తా ఉన్నారంట. ఇట్లా భయపట్టిస్తేవాడు భయపెట్టాడు లేడు ఇక్కడ. సిఐలు గుర్తుపెట్టుకోరు. మీరు ఫోటోలు తీసుకోవడాలు వీటికి ఎవడు భయపడతాడన్న చాలా చూసి ఇందాక వచ్చింది తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ. ఏం లేనప్పుడే నిజాం నవాబ్ సైన్యాన్ని కారం పొడితో ఉరికించినటువంటి తెలంగాణ గడ్డ ఇది. అందుకని పోలీస్ అధికారులకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా, డ్యూటీ చేస్తే సరిగా చేయండి, చేత కాకపోతే లీవ్ పెట్టుకొని పోండి. కానీ హిందువులకైతే ఒక నీతి, ముస్లింలకైతే ఇంకొక నీతి. ఎందుకు దవాఖానకు చూడొస్తలేదా పేషెంట్ని? దెబ్బలు తాకినాయి ఆయనకి. వారం రోజులు హాస్పిటల్లో పెట్టి నాటకాలు ఏడిచి ఎవరి మెహర్బానీ కోసం మీరు దవాఖానలో ఉంచుతున్నారు? మెదక్లో గవర్నమెంట్ హాస్పిటల్ లేదా? ఏ దవాఖానలో ఉన్నాడు మీకు కంప్లైంట్ ఇచ్చిన ఆయనకు తెలుగు వస్తుందా? ఆయన ఉర్దూలో రాసుకొస్తే మీరు తెలుగులో రాస్తారా మీ కానిస్టేబుల్? ఇదేనా మనం చేయాల్సినటువంటి డ్యూటీ? నేను దయచేసి చెప్తా ఉన్నా, ఇట్లాంటి తప్పుడు పనులు చేసేటువంటి పోలీస్ అధికారులకి మీకు గుర్తుండాలి. చాలా సందర్భాల్లో రఘునందన్ రావు మీ తరఫున వకాలత్ చేసిండు. మీకు వ్యతిరేకంగా నేను వకాలత్ చేయడం అంటూ మొదలు పెడితే మీరు ఖచ్చితంగా ఇలా మీరు ముద్దాయిలని చెప్పి ఎవరినైతే ఏడికి పంపిరో మీరు కూడా రేపు ఆడికే పోతారు. తమ విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారుల్ని